అమెరికాకి సంబంధించి ఈ చైనా వేసిన టారిఫ్లు, చైనా మీద అమెరికా వేయడం, అమెరికాకి చైనా వేయడం, ఈ తాజాగా జరుగుతున్న పరిణామాల మీద ఆర్థికవేత్త చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ట్రంప్ చైనా మీద 34% టారిఫ్లు విధిస్తే వెంటనే అమెరికాకి సవాలు విసురుతూ చైనా కూడా అమెరికా దిగుమతుల మీద భారీ సుంకాలు విధించి దెబ్బకు దెబ్బ కొట్టింది. కానీ ట్రంప్ భారతదేశ దిగుమతుల మీద 26% సుంకాలు విధిస్తే మోడీ చేతకాని వాళ్ళలాగా మౌనంగా ఉన్నాడని మన ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ వామపక్షాల వాళ్ళు వెక్కిరిస్తున్నారు. మోడీ గుజరాతీ, వ్యాపార మెళకువలకు వాళ్ళు పెట్టింది పేరు. అందుకని మోడీ ఏం చేసినా దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే చేస్తాడు తప్ప ఆవేశాలతో తక్షణ నిర్ణయాలు ప్రకటించడు. ఇప్పుడు అసలు ఈ టారిఫ్ల యుద్ధం గురించి చూద్దాం. ట్రంప్ మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్ అయిన దగ్గర టారిఫ్లు అంటే సుంకాలు పెంచుతానని చెప్తూ వస్తూ ఈ మధ్యన వివిధ దేశాలపై ప్రస్తుతం ఉన్న టారిఫ్ రేట్లు లేదా సుంకాల రేట్లు పెంచాడు. అసలు ఈ టారిఫ్ లేదా సుంకాలు అంటే ఏంటి, ఇవి ఎందుకు విధిస్తారు? ఒక దేశం తన ఆర్థిక విధానాలు రక్షించడానికి, స్థానిక పరిశ్రమలు ప్రోత్సహించడానికి లేదా వాణిజ్య లోటును తగ్గించడానికి విధించే పన్నుల్ని టారిఫ్లు అంటారు, సుంకాలు అంటారు. అంటే పన్ను అనమాట. అంటే ఉదాహరణకి చెప్పాలంటే మన దేశంలో స్టీల్ 1 టన్ను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కంటే చైనా నుండి దిగుమతి చేసుకుంటే తక్కువ అవుతుంది అనుకోండి. ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఎవరు స్టీల్ పరిశ్రమ పెట్టడానికి ముందుకు రారు. ఏ బాధరబందీ లేకుండా చైనా నుండి నేరుగా దిగుమతి చేసుకుని లాభాలు చేసుకుని అమ్మేస్తారు. దీనివల్ల భారత ఉత్పత్తి రంగం దెబ్బతిని ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. అందుకని భారత్ ఏం చేస్తుందంటే ఇక్కడ దేశీయంగా తయారు చేసే స్టీల్ ధర కంటే చైనా నుండి దిగుమతి చేసుకునే స్టీల్ ధర ఎక్కువగా ఉండే విధంగా దిగుమతి సుంకాల రేట్లు పెంచుతుంది. చైనా తక్కువ ధరకు ఎలా దిగుమతి చేయగలుగుతుంది అంటే అక్కడ భారీగా ఉత్పత్తి చేయడం వల్ల కావచ్చు, ఎక్కడికంటే కార్మికుల జీతాలు, విద్యుత్, డీజిల్ ఛార్జీలు తక్కువ కావచ్చు, లేదా ఆ దేశం నుండి ఎగుమతులు ప్రోత్సహించే ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించడానికి ఆ దేశం కావాలని స్టీల్ పరిశ్రమకు సబ్సిడీలు లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉండదు. సో అన్ని దేశాలు ఎప్పటికప్పుడు ఈ సుంకాల రేట్లు సమీక్షిస్తూ దేశ అవసరాల బట్టి సుంకాల రేట్లు మారుస్తూ ఉంటారు. అయితే ప్రపంచీకరణ వల్ల 20వ శతాబ్దం చివరి నుంచి దేశాలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి టారిఫ్లు తగ్గించాయి. అంతేకాకుండా తమ దేశస్తులకు తక్కువ ధరలకు వస్తువులు అందించాలనే ఉద్దేశంతో దేశాల మధ్య పరస్పర ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. సరే, గతంలో యుఎస్ ఈ టారిఫ్లు ఎందుకు తక్కువ పెట్టింది? నెంబర్ 1, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. ఇది గాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, మరియు తర్వాత WTO ద్వారా సాధ్యమైంది. నెంబర్ 2, యుఎస్ తన ఆర్థిక ఆధిపత్యాన్ని చాటడానికి మరియు మిత్ర దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి తక్కువ టారిఫ్లు అమలు చేసింది. నెంబర్ 3, తక్కువ టారిఫ్ల వల్ల దిగుమతి వస్తువుల ధరలు తగ్గి అమెరికన్ వినియోగదారులు తక్కువ ధరల్లో ఎక్కువ ఎంపికలు లభించాయి. నెంబర్ 4, యుఎస్లోని పరిశ్రమలు బలంగా ఉన్నప్పుడు విదేశీ పోటీని ఎదుర్కొనేందుకు ఎక్కువ రక్షణ టారిఫ్లు అవసరం లేదని భావించారు. అమెరికాలో కొన్ని ముఖ్య దేశాల టారిఫ్ రేట్లు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ట్రంప్ ఎలా మార్చారు? చైనా గతంలో 2000లో చైనా WTOలో చేరిన తర్వాత యుఎస్ సగటు టారిఫ్ రేటు చైనా దిగుమతుల మీద సుమారు 3 నుంచి 4% ఉండేది. ట్రంప్ మార్పులు 2018 నుంచి ట్రంప్ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించి కొన్ని వస్తువులపై 25% వరకు టారిఫ్లు విధించారు. తాజాగా చైనా ఉత్పత్తులపై 34% వరకు సుంకాలు పెరిగాయి. అయితే దీనిపై మండిపడ్డ చైనా అమెరికా దిగుమతుల మీద కూడా 34% సుంకం విధించింది. తమకు ఎదురు చెప్పడం ఇష్టపడని అమెరికా ఇప్పుడు చైనాని ఈ నెల 8వ తేదీలోగా పెంచిన సుంకాలు తగ్గించమని, లేదా 9వ తేదీ నుండి చైనా నుండి దిగుమతి చేసుకుని అన్ని వస్తువుల మీద అదనంగా మరో 50% టారిఫ్లు విధిస్తామని, చైనాతో అన్ని వాణిజ్య చర్చలు ఆపేస్తామని ట్రంప్ హెచ్చరించాడు. మరోవైపున కెనడా మరియు మెక్సికోతో గతంలో నాఫ్తా 1994 కింద ఈ దేశాలతో టారిఫ్లు దాదాపు శూన్యం లేదా చాలా తక్కువ, 0 నుంచి 2% ఉండేది. USMCA 2020 కింద టారిఫ్లు ఎక్కువగా మారలేదు. కానీ ముఖ్యంగా అక్రమ వలస, డ్రగ్ రవాణా కట్టడి చేయకపోతే కెనడా మీద 25%, మెక్సికోపై అదనపు సుంకాలు విధించే ప్రతిపాదన ట్రంప్ చేశారు. ఇకపోతే యూరోపియన్ యూనియన్ గతంలో సగటు టారిఫ్ రేట్ 2 నుంచి 3% ఉండేది, వాణిజ్య ఒప్పందాల ద్వారా నిర్వహించబడేది. ట్రంప్ తీసుకొచ్చిన మార్పులు 2018లో ఉక్కు మీద 25%, అల్యూమినియం మీద 10% టారిఫ్లు విధించారు. 2025 నాటికి EUపై 20% సుంకాలు ప్రకటించారు. భారతదేశం గతంలో యుఎస్ భారత్కి GSP, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కింద తక్కువ టారిఫ్లు సుమారు 2 నుంచి 4% ఇచ్చేది. ట్రంప్ మార్పులు 2019లో పైన చెప్పుకుని GSP ఉపసంహరించుకున్నారు. 2025లో భారత్ ఉత్పత్తుల మీద 26 నుంచి 27 సుంకాలు విధించారు. సాధారణ టారిఫ్ ట్రంప్ 2025లో అన్ని దేశాల మీద కనీసం 10% టారిఫ్ విధించారు. కొన్ని దేశాల మీద, ఉదాహరణకు కంబోడియా 49% వరకు పెంచారు. ఈ టారిఫ్ యుద్ధంలో భారత్కి ఏమైనా సానుకూల అంశాలు ఉన్నాయా? అవును, ట్రంప్ టారిఫ్ యుద్ధంలో భారత్ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. చైనాపై అధిక టారిఫ్ వల్ల అమెరికా కంపెనీలు చైనా నుంచి భారత్కి తమ తయారీ కేంద్రాలు మార్చే అవకాశం ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇస్తుంది. నెంబర్ 2, ఇతర దేశాలపై టారిఫ్లు పెరిగితే భారత్ నుంచి యుఎస్కి ఎగుమతులు, ముఖ్యంగా జనరిక్ ఔషధాలు, టెక్స్టైల్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ మీద టారిఫ్లు ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. భారత్తో పోలిస్తే చైనా, వియత్నాం వంటి దేశాల టారిఫ్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకని అమెరికన్ కంపెనీలు భారత్ నుండి దిగుమతులకు మొగ్గు చూపుతాయి. నెంబర్ 3, అమెరికా ఔషధ అవసరాల్లో 70% దిగుమతులపై ఆధారపడుతుంది. కాబట్టి ఆ దేశస్తులకు మందులు చౌకగా అందించాలనే ఉద్దేశంతో ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే జనరిక్ ఔషధాల మీద టారిఫ్లు మినహాయించాడు.
ఇది భారత ఫార్మా రంగానికి పెద్ద ఊరట మరియు ప్రోత్సాహకరం. నెంబర్ 4, ట్రంప్ సుంకాల మీద చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. భారత్ దీన్ని ఉపయోగించుకుని యూఎస్తో మెరుగైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అదే సందర్భంలో ట్రంప్ టారిఫ్లు పెంచిన తర్వాత కూడా ఈ దేశాల దిగుమతి సుంకాలతో పోలిస్తే అమెరికా దిగుమతి సుంకాలు ఎంత తక్కువ ఉన్నాయంటే అంత తక్కువ ఉన్నాయి. ఈ టారిఫ్ యుద్ధంలో అంతిమంగా ఎక్కువగా లాభపడేది స్థితప్రజ్ఞుడిగా ప్రవర్తిస్తున్న మోడీ ప్రధానమంత్రిగా ఉన్న భారతదేశం మాత్రమే.